రాజుపాలెం మండలం దేవనపాడు గ్రామ కాపురస్తుడిని రామరంగారావుని. నేను 2024లో జనవరి 31వ తారీఖున దేవరంపాడు తిట్ల చెరువు చేపల పాట వేలంపాట జరిగింది. ఆ పాటలు ఎత్తుదారునైన నేను 33,52,000కి పాడుకున్నాను డిపాజిట్ కట్టుకొని. తర్వాత ఎన్ఆర్ రవీంద్ర రెడ్డి అని ఆయన కూడా పాటకు వచ్చి అతను 26 లక్షలు ఆగిపోయాడు. తర్వాత అన్న ఎక్కువ పాట వచ్చిందని నేను అనుకుంటే, సరే నాకు ఇవ్వయ్యా నేను చేస్తాను అని అన్నాడు. ఆయన నాకు జీతం ఇస్తాను, నీ డిపాజిట్ డబ్బులు ఇస్తా అంటే ఆయనకి ఇస్తే అతను చేపలు వేసుకొని పెంచుకొని జూలై ఆఖరిలో పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఏందన్నా మరి నా డబ్బులు ఇవ్వకపోతే జీతం ఇవ్వకపోతే అని అడిగితే, ఇంకా డబ్బులు రాలేదు ఇస్తానని చెప్పి ఇంకా అతను వెళ్ళిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు నాకు నోటీసులు ఇస్తున్నారు. ఏంటయ్యా మీరు డబ్బులు ఇంకా 8,52,000 కట్టాలి, నువ్వు ఏంది కట్టవా అని నాకు నోటీసులు ఇస్తున్నారని ఆయనకు తెలియపరిస్తే ఆయన అక్టోబర్ 8వ తారీఖు వచ్చి కడతాను రాని నాకు లీజ్ అగ్రిమెంట్ రాసి ఇవ్వమన్నాడు. సరే రాసి ఇచ్చాను. రాసిస్తే డబ్బులు కట్టకపోతే నేను సంతకం పెట్టలేదు, వెళ్ళిపోయాడు. ఆయన డబ్బులు కట్టకపోతే నాకు నోటీసులు ఇస్తున్నారు కాబట్టి నేను డబ్బులు కట్టి చేపలు వేసుకున్నా. వాళ్ళ పెద్ద మనుషులు ఆయనకి డబ్బులు ఆయనకి ఆయన జీతం డబ్బులు, ఆయన లీజు కట్టిన డబ్బులు, చేపల డబ్బులు ఇస్తే నీకు సెలవు ఇస్తాడంటే నాకు వద్దని వెళ్ళిపోయి ఇప్పుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి దీని గురించి చెరువు గురించి పంచాయతీ వాళ్ళు నీకు నోటీసులు ఎన్ని ఇచ్చారు? 3 నోటీసులు ఇచ్చారండి. 3 నోటీసులు ఇచ్చారు. నీ పేరు మీద? నా పేరునే. ఆయన డబ్బులు కట్టమంటే కట్టలేదు కాబట్టి నేనే కట్టాను. ఇక నోటీసులు కూడా 3 నోటీసులు ఇచ్చారు. నేనే డబ్బులు కట్టుకున్నా, చేపలు వేసుకున్నాను. ఇవాళైనా నా డబ్బులు నాకు ఇస్తే ఆయనకి ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. ఆయన 25 లక్షలే కట్టాడు. నేను కట్టింది ఉన్నాయండి. ఇక బ్యాంకు సెలానా బ్యాంకులో కట్టుకున్నా, అన్నీ ఉన్నాయి. 3 సార్లు కట్టిన రసీదులు కూడా నా దగ్గరే ఉన్నాయి. అది నన్నే ఇబ్బంది పెట్టి నన్నే స్టేషన్ ఎస్పీ గారికి పెట్టాను, కలెక్టర్ గారికి పెట్టినాను. నన్ను సెల్లుకి ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కాదండి, రవీంద్ర రెడ్డి గారు కాపలా పెట్టుకున్నారు. చెరువుకి నెలకు 15,000 ఇస్తా అన్నారు. ఒక 18 నెలలకు ఇచ్చారు. తక్కిన 6 నెలలకు ఇవ్వలేదండి. వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మరి అడిగితే ఏమంటున్నారు? డబ్బులు అడిగితే వస్తాయి అంటున్నారు. ఏ సమాధానం చెప్పట్లేదు అండి. ఉండమని అడుగుంటున్నాము. నెలకు 15,000 ఎత్తాడండి. 6 నెలల జీతం ఇద్దరికి ఎగ్గొట్టిండండి. అడిగితే నేను అడిగానండి ఫోన్ చేసి, నీకేం పనిరా, నేను ఇయ్యనరా, ఏం చేసుకుంటారు, నీకేం పనిరా, వాళ్ళ కాపలా ఉంటున్నాగా వాళ్ళు ఎత్తారా, వాళ్ళ కాడ తీసుకోమన్నాడు అన్నారండి.